గౌడ్ అంటే ఎనలేని ప్రేమ. సారా కళ్ళు మామలాలు సమయంలో సారా విధానం కళ్ళు లైసెన్స్ కోసం ఎక్సైజ్ అధికారులను ఎదిరించి పోరాటం చేసి గౌడులకు హక్కు దక్కించడంలో చింతల మల్లేశం పాత్ర అమోఘం. 85 ఏళ్ల వయసులో నేటికి గౌడ కులస్తులు ఎక్కడికి పిలిచినా వచ్చే వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు తన సొంత డబ్బులతో 16 విగ్రహాలు పెట్టించిన పోరాట వారసుడు. యాదాద్రి గౌడ సత్రంకు పూర్తి డబ్బులు పెట్టి జాగ కొనడానికి ముందుపడి నిలబడిన వ్యక్తి. నిర్మాణంలో చందా చేయించిన దాంట్లో తన బాధ్యత కూడా గుర్తించదగ్గ విషయం. అనేక మంది గౌడులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించి వ్యాపారంలో ఒక రకమైన సంపాదన కేంద్రంగా అందరూ ఎదగాలనే వ్యక్తిత్వం వారిది. సేవ చేయడంలో ఎంత ఉదారత ఉంటుందో సంపాదన సృష్టించడంలోనూ మక్కువ ఉంటుంది. సేవా గుణమున్న మంచి వ్యాపారవేత్తగా తన పాత్రకు జీబీఎన్ అందిస్తున్న హృదయపూర్వక అభినందనలు, ఆత్మీయ స్వాగతం పలుకుతూ చింతల మల్లేశం గారిని మన జీబీఎన్ మెంబర్స్ ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన గౌడ కులస్తులకు, మన గౌడ బాంధవులకు అందరికీ, మన కులస్తులందరికీ దయచేసి వీళ్ళు ఏదైతే చేస్తున్నారో, చీకటి ప్రభాకర్ గారు ఏదైతే ఉన్నదో ఆయన పేరే చీకటి అని ఉన్నది, ప్రభాకర్ ఫౌండర్. ఆ చీకటిలో నుంచి వెలుతురుకు తెచ్చే మార్గం ఆలోచించి మహా గొప్ప శక్తిగా దీన్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి నేను ఆయనకు చాలా అభినందనలు తెలియజేస్తాను. మీరందరూ ఇప్పుడు అందరూ కలిసి మీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో ఆయనకు మంచి సలహాలు ఇచ్చుకుంటూ, ఆయనకు ధైర్యం చెప్పుకుంటూ మన కులంను బాగా అభివృద్ధి చేసేందుకు తయారు చేస్తుంది. కాబట్టి దయచేసి ఇది ఎప్పటికీ 100 సంవత్సరాలు మంచిగా ఉండాలని చెప్పి నేను అభినందిస్తున్నాను.